గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆమె దృష్టిలో, కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురి యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా, తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇయ్యలేనటువంటి పరిస్థితికి, చెప్పుకుందామనంటే చెప్పనీయనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు ఉండుకుంటా ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోష్ రావు ముందుకున్నాడు. ఎమ్మెల్యేలు పత్రికలు ఈయనక పోతామనంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయన కుంతి అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఇక కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు. ప్రజాస్వామ్యం అంట, ఇదో కొత్తగా చెప్పిండు వాళ్ళు పదం, ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కన్న కూతురు తండ్రితోటి మాట్లాడనీయని పరిస్థితి, ఉత్తరాలలో బాధలను పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అనంటే ఇది ఏ ప్రజాస్వామ్యం కిందకి వస్తుందో కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఇప్పుడు మా పార్టీ ఉంది, ఎవరైనా కూడా వచ్చి మా పిసిసి అధ్యక్షులు గారిని కలవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. అది మంచి అయినా, చెడైనా, బాధ అయినా, ఇంకోటి ఏదైనా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో మరీ ముఖ్యంగా మందితో పోల్చుకుంటే కవిత గారి గురించి మాట్లాడింది. ఈరోజు మా పార్టీ అని ఎంతసేపు కవిత గారిని దూరం చేసి మాట్లాడండి. మీ లోపల ఉంటున్నటువంటి కుంపటి రోజు బాటంగా బహిర్గతం అయింది కాబట్టి, స్వయాన కవిత గారే నిన్న మీడియా ముఖంగా చెప్పిరు కాబట్టి ఇంకా దాగుడు మూతలు అక్కడ ఎక్కడున్నాయి. కానీ నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ లో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటిది చెప్పదలుచుకున్నామనంటే, ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఇది ఇట్లుంటే ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి అది సాయంత్రం కింటమా, రేపటి కింటమా, కానీ ఖచ్చితంగా, ఎందుకనంటే ఎప్పుడైనా అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని బాహటంగా మాట్లాడితే, రాజయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటెల రాజేంద్ర గారి దాకా కూడా మరి చరిత్రను గిట్ట మనం బేరీజు వేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి అవే క్రమశిక్షణ చర్యలు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారి మీద కూడా తీసుకోవాలనేటటువంటిది ఒక దయ్యమే దీనికి బాగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేటటువంటిది ప్రజల ముందుకు రాబోతుంది. ఈరోజు ఎవరి బాధ వాళ్ళకి అయిపోయింది. పార్టీ అధ్యక్షుడి దాని గురించి ఊకేదంతా కుటుంబ సభ్యుల పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకైనటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడి లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏముండదు. పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు, పెడుతుండొచ్చు కూడా. పంచాయతీ ముదిరితే ఈరోజు పాపం కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆయన పెద్ద మనిషి అయి ఆయన కొంచెం మతిమరుపు కూడా, పొద్దున ఏదైనా గిట్ట మాట్లాడితే సాయంత్రం కాడలో సర్వ సహజం, ఏదైనా మర్చిపోతుంటాం, వయసు మీద పడ్డప్పుడు మర్చిపోతుంటాం. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకస్తులు ఉండాలి, నమ్మకస్తులు ఉండి వాళ్ళ గుర్తు చేసేటటువంటి వ్యక్తులే ఉండాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారే గుర్తొస్తుంది నాకైతే. సొంతోళ్లు వెన్నుపోటు పొడిస్తే చివరికి ఒక పార్టీ అంతమెట్లయిపోయింది అనేటటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జయలలిత గారు.
సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, సుత్తి చెప్పిండు తప్ప దాంట్లో మాత్రం పెద్దగా తేల్చేటటువంటి అంశాలు లేకపోతే ప్రజలకు తెలియాల్సినటువంటి అంశాలు ఏమైతే మాకేం కనబడలేదు. కాబట్టి మమ్మల్ని కోవట్టులని ప్రజాస్వామ్యమని విమర్శించేదానికంటే ముంగట వెన్నుపోటుదారులని పక్కనే పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే కూడా చేతగానితనంగా చూస్తున్నటువంటి మీ యొక్క నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేయగలుగుతాం? లాస్ట్కి వస్తే ఏంది అని అంటే పాపం అనేటోళ్ళ మీద తప్ప అంతకుమించి ఏం చేయనికే లేదుగా. అది మీ కుటుంబ పంచాయతీ. కాబట్టి కేటీఆర్ గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని ఇప్పటికైనా కూడా ఉత్తుత్త మాటలతోటి, పనికిరానటువంటి మాటలతోటి, అర్ధరహితమైనటువంటి అంశాలతోటి ప్రజలని పక్కదారి పెట్టించేటటువంటి వాటితోటి ప్రెస్ ముందరికి వచ్చి మీ ఇజ్జత్ తీసుకోవద్దని చెప్పి సూచనలను ఇస్తూ సంతోష్ రావు గారిని మీ పార్టీ అధ్యక్షుడి లెక్క చేసుకోకుండా ఆపే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు చేసుకొని, మీకు నిజంగానే తోడబుట్టినటువంటి సోదరు మీద ఏమైనా ప్రేమ ఉంటే క్రమశిక్షణ చర్యలని ఆపుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఇప్పటికే బదారణ పడ్డటువంటి మీ యొక్క రాజకీయ రణరంగం ఏదైతే ఉందో దానికి శుభం పోడు. మాకు సూచనలు ఇచ్చేదానికంటే ముందు మీరు అందరు కూడా ఒక సంధికి వచ్చి సంయమనంతో శాంతియుతంగా ముందుకు సాగాలని, ముసల్తనానికి వచ్చినటువంటి కేసీఆర్ గారిని మనశ్శాంతి లేకుండా కుటుంబ సభ్యులు మొత్తం దయాలు వికదినట్టు తినకుండా ప్రశాంతంగా ఉంచనీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తా ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాస్తవాలే చెప్తా ఉన్నా. కుటుంబంలో రగులుతున్నటువంటి చిచ్చు ఆల్రెడీ రగిలింది. ఆ అగ్గి అనేటటువంటిది ఈరోజు ఆర్పంగానే ఆగిపోతుందా ఆరిపోతుందా అనేటటువంటి అయితే నాకైతే ఏం కనబడతలేదు. అది కవిత గారి మీద వారు తీసుకోబోతున్నటువంటి క్రమశిక్షణ చర్యలు ని బట్టి కూడా మనందరికి కూడా ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్పిన ఆమె మీద ఇప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు అని చెప్పి గిట్ట ముందుకు పోతే అది ఆగేటటువంటిది కానే కాదు. ఇప్పటికైనా కొంచెం మనం బజార్లో పడవద్దు, ఇంకింత ఇజ్జత్ తీసుకోవద్దని గిట్ట అనుకుంటే 7 ఉన్న దుకాణాన్ని నాడు ఆపేసుకొని ఫస్ట్ 4 కలిసి ఒకటే రూమ్ లో కూర్చొని సంధిగా మాట్లాడుకొని ముందుకు పోతేనేమో దానికి ఏమైనా బతికేసే గంత ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక దాని భగవంతుడు కూడా కాపాడలేడని చెప్పి చెప్తా ఉన్నాం. మేము మా పార్టీ తీసుకుంటుందా, ఆమె కొత్త పార్టీ పెడుతుందా అనేటటువంటిది నా గత ప్రెస్ మీట్లనే నేను చెప్పిన. ఆమె క్రమశిక్షణ చర్యలు ఆమె మీద గిట్ట తీసుకుంటే ఆమె సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకునేటటువంటి ఆలోచనలో కవిత గారు ఉన్నారు అనేటటువంటి స్పష్టంగా గతంలో నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్లనే అన్నా. లేఖ రాసిన విషయము చెప్పినా లేఖకి స్పందన రాకపోతే తనకుంటున్నటువంటి ఆలోచనలు సొంత ఆలోచనలు చేసుకునేటటువంటి దృష్టిలో కవిత గారు ఉన్నారనేటటువంటిది కూడా నేను గతంలోనే చెప్పిన. సో నేను చెప్పినటువంటిది సగం ఎపిసోడే అయింది. లేఖ బయటికి వచ్చింది, లేఖ నుంచి స్పందన ఉందా లేకపోతే ఆమె మీద చర్యలు తీసుకుంటారు అనేటటువంటి మనం వేచి చూడాల్సింది ఉంది. చర్యలు తీసుకురా అనుకో నేను చెప్పిన అంశమే జరగబోతుంది కూడా.